ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? ఈరోజు మనం చిన్న వీడియో చూడబోతున్నాం. ఆ వీడియోలో మీకు ఎంత కావాలంటే అంత నవ్వుకోండి. ఓకేనా? మనం మొదలెడదామా? ఏంటి రాక మా ఇంటికి వచ్చావు? అదేం లేదు పెద్దమ్మా, ఊళ్ళో పని ఉందని వచ్చాను. ఇప్పుడు గుర్తొస్తాయిలే పనులన్నీ. సర్లే కానీ నీకు కోడలేదు పెద్దమ్మా. దాని పని ఇంక చెప్పాలి నీకు. ఏం చేసిద్ది? ఇంట్లో వంటలు చేసుకుని కూర్చుంటుంది అక్కడ, అంతే. ఇంకేం చేసిద్దాడా? సర్లే పద ఇంటికి వెళ్దాం. ఏమే కోడలా, ఎక్కడున్నావే? రా. ఏం స్వీటీ రాక మా ఇంటికి వచ్చా? ఊళ్ళో పని ఉందని వచ్చానక్క. ఓకే. కోడలా, నాకు వేడి నీళ్ళు పెట్టవే. వేడి నీళ్ళతో స్నానం చేయాలనిపిస్తుంది. ఒళ్ళంతా నొప్పులే. అవునత్తమ్మా, సరే నేను పెడతాను వేడి నీళ్ళు. స్వీటీ నువ్వు కూర్చొని కన్నం పెడతాను. సరే అక్క. అమ్మయ్యా, కన్నం పెడతాను. రాషిద్ గారు ఎలా ఉన్నారేంటి? నేను ఎలా ఉంటా? బాగానే ఉంటాను. ఏదో ఊరికే అడిగానులే అండి. రాషిద్ గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మీరు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? రెండు తింటున్నానండి. ఎందుకు అడిగారు? అంటే మీ హావభావాలు చూసి మిమ్మల్ని నేను అడిగానులే అండి, తప్పుగా అనుకోబాకండి. అక్కడేదో జరుగుతుందండి గొడవ, చూసొద్దాం పదండి. అవునా గొడవ? అయితే పదండి మనం చూద్దాం. అంత చూస్తాను ఈరోజు. అంత కాకపోతే నా లుంగి ఎత్తుకొని చూసుకోరా. ఏమై ఉంటుంది రాహుల్ గారు? రాషిద్ గారు, ఇప్పుడు నేను కూరగాయలు లేకుండా ఇంటికంటే మా నన్ను పిచ్చ కొట్లు కొట్టింది. అయినా కానీ నేను ఆ పని లేకుండానే నేను ఈ సీన్ చూస్తున్నానంటే నా డెడికేషన్ ఎంత గొప్ప ఉందో మీరే చూసుకోండి. ఇంకా మా ఫ్రెండ్కి ఇప్పుడు నేను మందులు అయిపోతే వాడు చచ్చిపోతాడు. అయినా కానీ నేను ఈ సీన్ చూస్తున్నానంటే నా డెడికేషన్ ఎంత గొప్ప మీరే అనుకోండి. ఇంకా ఆపండి అయ్యా, అసలు మీ ఎదురు బుద్ధి ఉందా? అక్కడ గొడవ జరుగుతుందా? ఆపాలని కూడా సెన్స్ లేదా? మీ డెడికేషన్ గురించి మాట్లాడుతున్నారు. మరి వెళ్ళి నువ్వు ఆపు మరి. నో నాకు పుల్లలు పెట్టడమే వచ్చు, తీయటం రాదు. మనకెందుకండి, వీళ్ళ గొడవని చూసి తర్వాత ఈ గొడవ అయిపోయిన వెంటనే ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోదాం. ఇట్స్ జస్ట్ రియాలిటీ షో బేబే. అబ్బా రే, మంచి వాన పడుతుందిరా. పడుతుందిలే రే. మొన్న నీకు 1000 రూపాయలు ఇచ్చా. ఏవిరా 2 డేస్లో ఇచ్చేస్తా మామ అన్నావు కదరా? ఏవిరా 1 మంత్ అయింది అన్నా. ఒక 2 చాయ్. సర్లే కానీ నీ లవ్ మ్యాటర్ ఏంట్రా? బాగానే ఉందా లేదా? నాదరా బాగానే ఉందిరా. రే 1000 రూపాయలు అన్నా. కుక్క బిస్కెట్లు. ఇంకేంట్రా సంగతులు? నువ్వే చెప్పాలి. సరేనా? నువ్వు నాకు 1000 రూపాయలు ఇస్తున్నావుగా, ఏది? సరేరా, నేను వెళ్ళొస్తా. బాగా వాన పడుతుంది, జలుబు చేసిద్ది. బాయ్. డాక్టర్ రెడీ, పెద్ద డాక్టర్ రెడీ. నువ్వేనా? హలో ఏమైందమ్మా? ఏంటి అసలు నువ్వేనా డాక్టర్? ఏమైందమ్మా? ఏంటి ప్రాబ్లం? ఫస్ట్ నువ్వు డాక్టరేనా? చెప్పు, నువ్వు డాక్టరేనా? పెద్ద డాక్టర్ రెడీ. నేనే డాక్టర్ని. ఇక్కడ కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. కూర్చుంటాను. సరే చెప్పండి మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? పేషెంట్ ఎక్కడా? పేషెంట్ ఎవరు? నేనే, కాబోయే పేషెంట్. కాబోయే పేషెంట్ ఏంటమ్మా? సరే చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందనుకో, అంటే మీన్స్ తలనొప్పి కానీ జలుబు కానీ అలా వచ్చిందనుకో, ఏం చేయాలి? అమ్మా, నీ ప్రాబ్లం ఏంటో చెప్పమన్నాను. నీకు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం చెప్పమన్నాను. ఇమాజిన్ చేసుకొని ప్రాబ్లమ్స్ చెప్పడం కాదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అర్థమైందా? ఇప్పుడు నాకు తుమ్ములు వచ్చి నాకు జ్వరం వచ్చిన వెంటనే నేను ఉండాలి అలానే? ఇప్పుడు చెప్పండి, నాకు మందులు ఇవ్వండి. అప్పుడు ఊహించుకుని నేను వేసుకుంటాను కదా. అమ్మ, మేము మీకు ఇలా ఇవ్వలేమమ్మా. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అసలు నువ్వేం డాక్టర్? పెద్ద డాక్టర్ ఏడి? రాకుండా చూసుకోండి. అసలు నువ్వు పెద్ద డాక్టరేనా? పెద్ద డాక్టర్ని పిలవండి. మీరు ఫస్ట్ కూర్చోండి. అసలు కూర్చోండి ఫస్ట్. మీరు పెద్ద డాక్టర్ని ఎడ పడితే అలా కలవడమ్మా. ఎలా కలవాలి? మీకు ఒక పెద్ద రోగం వచ్చి ఉండాలి. ఆ రోగం ఏంటి నాకు చెప్పు. నీకు క్యాన్సర్ అని రావాలి, కిడ్నీలో రాలేని పడాలి. మనిషికి ఎన్ని కిడ్నీలు ఉంటాయి? మీకు 2 ఉంటాయి. సరే ఓకే, నాకు రేపే కిడ్నీలు పోతే ఏం పరిస్థితి? మీకు కిడ్నీలు పోయిన వెంటనే నెక్స్ట్ మినిట్ ఇక్కడ వచ్చి కూర్చోండి. కిడ్నీలు లేకుండా ఎలా రావాలి? ఇలా నడుచుకుంటే ఎలా వస్తాం? మరి ఎలానే నడుచుకోమని ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. అసలు మీరు డాక్టరేనా? పెద్ద డాక్టర్ ఏడి? డాక్టర్ రాజు, వాట్ హ్యాపెండ్? సార్, ఈమెకి మెంటల్ ఇల్నెస్ వచ్చింది సార్. మీరేనా పెద్ద డాక్టర్? సార్, ఈమెకి మెంటల్ ఇల్నెస్ వచ్చిందేమో నాకు అనిపిస్తుంది. నేను చెప్తానే ఉన్నా, నాకు ఏదో వచ్చేసింది కూడా అని చెప్తానే ఉన్నా. అసలు నువ్వేమైనా విన్నావా? ఓకే, వీ కెన్ టాక్ దేర్, లెట్స్ గో.